ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తన మీద పడిన రూమర్స్‌ని పోగొట్టుకోవటం కోసం తనకిష్టం లేకపోయినా సరే ఒక పెద్ద కంపెనీ సీఈఓతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యాక్ట్రెస్‌కైతే ఆ సీఈఓ అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ సీఈఓకి మాత్రం ఈ యాక్ట్రెస్ అంటే చాలా ఇష్టం. మరి ఇలా స్టార్ట్ అయిన వీళ్ళ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అండ్ వీళ్ళిద్దరూ ఎలా ఒకటవుతారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఈ డ్రామాని పూర్తిగా చూసేయాల్సిందే. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి డ్రామాతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వెల్ ఇంటెండెడ్ లవ్ సీజన్ 2లో పార్ట్ 1ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్‌లోనే మన ఫీమేల్ లీడ్ జయాలిన్‌ని చూపిస్తారు. జయాలిన్ అయితే ఒక యాక్ట్రెస్. తను ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుందనమాట. సో 2 ఇయర్స్ బ్యాక్ తన కెరీర్‌ని స్టార్ట్ చేస్తుంది ఒక యాక్ట్రెస్ కింద. అండ్ ఇప్పుడైతే తను కొంచెం వరకు రికగ్నిషన్ అనేది పొందింది. జయాలిన్ తను కొత్తగా యాక్ట్ చేసిన డ్రామా రిలీజ్ ఈవెంట్‌కి వెళ్తుంది. సో ఈ డ్రామాకి జయాలిన్‌తో పాటు చూ కూడా వస్తాడు. సో చూ ఎవరో కాదు, జయాలిన్ వాళ్ళ సీనియర్, అంతేకాదు యాక్టర్ కూడా. సో ఇదే పార్టీకి మన మేల్ లీడ్ లింగ్ కూడా వస్తాడు. సో లింగ్ వచ్చేసి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. తను కూడా ఈ పార్టీకి వస్తాడు. ఇంకా తన్ని చూసి చాలామంది అమ్మాయిలు అయితే లింగ్ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అదంతా చూసి జయాలిన్ చూని అడుగుతూ ఉంటుంది ఎవరు తను అని చెప్పేసి. ఇంకా చూ అయితే తనైతే ఒక జర్క్, తనేం పట్టించుకోకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత జయాలిన్ అయితే నేను ఎప్పుడు కూడా నువ్వు ఇంత జల్సీగా ఫీల్ అవటం చూడలేదు ఎవరిని చూసి, తను ఎవరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. కానీ చూ మాత్రం ఏం సమాధానం చెప్పడు. తర్వాత జయాలిన్ ఏం చేస్తుంది అంటే పార్టీలో బఫే దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా అక్కడే తనకి బావో కనిపిస్తుంది. సో బావో వచ్చేసి తనకి జయాలిన్ అంటే నచ్చదు. ఎందుకంటే తనకి మెయిన్ లీడ్ ఇవ్వకుండా డ్రామాలో వేరే లీడ్ ఇచ్చారు అని చెప్పేసి, అంటే వేరే క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పి తను జయాలిన్ని చూసి కొంచెం జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో తను జయాలిన్తో మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి ఇక్కడికి వచ్చావు, నీ డ్రెస్ చూడు ఎలా ఉందో, సో ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి. అయినా ఆ నెక్లెస్ ఏంటి, ఆ నెక్లెస్ నీది కాదు కదా, రెంట్ తీసుకుని వచ్చావు కదా అని చెప్పేసి చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాటన్నిటికీ కూడా జయాలిన్ కూడా కోపం వస్తూ ఉంటుంది. అవును, 2 ఇయర్స్లో నేను నీ రేంజ్కి వచ్చేసాను. సో నువ్వేమో ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నా సరే ఇదే రేంజ్లో ఉన్నావు, నాకు అర్థమైంది ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పేసి జయాలిన్ కూడా చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. ఇంకా ఈ బావకి కోపం వచ్చేసి అక్కడ పక్కనే ఉన్న సోడాని తీసుకుని ఇంకా జయాలిన్ మొహం మీద కొడదాం అనుకుంటుంది. ఇంకా జయాలిన్ అయితే కిందకి తప్పుకుంటుంది. అయితే ఆ డ్రింక్ అంతా వెళ్ళి మన హీరో లింగ్ మీద పడుతుంది. ఇంకా లింక్ అయితే కోపం వచ్చేస్తుంది. సో బావో ఏమో సారీ నన్ను క్షమించండి, నేను కావాలని పోయలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా చూసి జయాలిన్ అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో జయాలిన్‌కి ఒకటి గుర్తొస్తుంది. సో తను ఒకసారి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడికి లింగ్ వచ్చి తనకి హెల్ప్ చేస్తాడనమాట. సో అదంతా గుర్తొస్తుంది. తనేనో కాదా అని చెప్పి తనకి డౌట్ వస్తుంది. ఇంక వెంటనే తనేం చేస్తుంది అంటే లింగ్ వేరే చోటుకి వెళ్తూ ఉంటే తన వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక లింగ్ అయితే ఒక వాష్‌రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇంక జయాలిన్ కూడా లింగ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్‌క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూసాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. మీకు నన్ను చూస్తే ఏమైనా ఫెమిలియర్‌గా అనిపిస్తుందా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు లింగ్ అంటాడు, ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ డైలాగ్స్ ఇవన్నీ, ఏదైనా కొత్తగా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయాలిన్ అంటుంది, అలా కాదు ఈ పోస్ట్ చూడండి, మీరు నన్ను ఇలా ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లింగ్ అంటాడు, లేదు నేనేం చూడలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా జయాలిన్ అయితే ఇంకా అడుగుతూనే ఉంటుందన్నమాట, మీరు చూసారో చెప్పండి అని చెప్పేసి. ఇంకా లింగ్ అంటాడు, ఇది మెన్స్ వాష్రూమ్ అని చెప్పేసి అంటాడు. ఇంకా జయాలిన్ ఏమో నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళిద్దరూ ఇలా ఉండటం ఇదంతా కూడా ఎవరో ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇంక తర్వాత లింక్ అయితే వాళ్ళ అసిస్టెంట్ వెన్లీ ఫోన్ చేసి మన ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా లింక్ కూడా అదంతా వింటాడు. అవునా అని చెప్పేసి తను కూడా కొంచెం షాక్ అవుతాడు. ఇంక కట్ చేస్తే మనకి తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తారు. సో తర్వాత రోజు మార్నింగ్ జయాలిన్ అయితే తన రూమ్లో పడుకుని పోయి ఉంటుంది. ఇంకా అప్పుడే తన దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది. సో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి జయాలిన్ లెగు అని చెప్పేసి తను లేపుతూ ఉంటుందన్నమాట. ఇంకా తనకి లెగిసిన తర్వాత జయాలిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ నీ గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో తెలుసా అని చెప్పేసి చూపిస్తుంది. అయితే ఏమవుతుంది అంటే లాస్ట్ నైట్ జయాలిన్ ఇట్లాగే లింగ్ ఇద్దరు కూడా కలిసి ఉంటారు కదా. సో ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఎవరో ఆన్లైన్లో పెట్టేస్తారు. ఇంకా అది చూసిన తర్వాత
జయాలిన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏమంటారు అంటే, తను కావాలని చెప్పేసి ఇలా అన్నీ చేస్తుంది. సో, పేరు కోసం లింక్‌తో ఇలా దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి చాలా బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇంక వెంటనే జయాలిన్ అయితే తన అంటే మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్తుంది ఇదంతా. సో, ఇంటర్నెట్‌లో ఇదంతా కూడా చూసావా అని చెప్పి. ఇంక వాళ్ళ మేనేజర్ అంటారు, "నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నేను ఏదో ఒకటి చెప్తానులే. నేను ప్రెస్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు. నెట్‌లో ఉన్న బ్యాడ్ కామెంట్స్ అన్నీ చూసి నువ్వేం భయపడకు. నేను హ్యాండిల్ చేస్తాను దీన్ని" అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత చూ కూడా జయాలిన్‌కి కాల్ చేసి, "ఏంటి న్యూస్ అంతా? నీకు అలాగే లింక్‌కి ఏమైనా సంబంధం ఉందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి జయాలిన్ అంటుంది, "లేదు, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు. ఇవంతా కూడా రూమర్సే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక చూ ఏమో, "సరే, నేనిప్పుడు అంటే మూవీ షూటింగ్‌కి వెళ్తున్నాను. 2 డేస్ తర్వాత వస్తాను. నీకేమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చెయి" అని చెప్పేసి ఇంకా తను ఫోన్ పెట్టేస్తాడు. ఇంక తర్వాత మన జయాలిన్ అలాగే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే, "నువ్వు చూసావా నీ గురించి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయో ఆన్‌లైన్‌లో" అని చెప్పేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్తూ ఉంటుందనమాట. ఇంక జయాలిన్ అంటుంది, "నువ్వేం కంగారు పడకు. నా మేనేజర్ ఉంది కదా! తను చూసుకుంటుందిలే. తను ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. సరిపోతుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ జయాలిన్ అయితే తన మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. సో, మేనేజర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు ప్రెస్‌కి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తా అన్నావు కదా! చేయలేదేంటి?" అని చెప్పి. అయితే ఇదే టైంలో ఆ మేనేజర్‌కి అయితే చాలా కాల్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ మేనేజర్ ఏం చెప్తుంది అంటే, "ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. సో, ఆన్‌లైన్‌లో మొత్తం అంతా కూడా రీచ్ అయిపోయింది. అందరికీ కూడా నీ మీద బ్యాడ్‌గా వచ్చేసింది ఒపీనియను. అంతేకాదు, నువ్వు ఇప్పటిదాకా వచ్చిన కొత్త క్యారెక్టర్స్ అన్నిటిని కూడా వాళ్ళొచ్చేసి నిన్ను ఉంచనివ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. సో, మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత జయాలిన్ అయితే చాలా డల్ అయిపోతుందనమాట. సో, తనేమంటుంది అంటే, ఒకవేళ మనం లింక్‌తో అంటే ఆ సీఈఓ ఉన్నాడు కదా! సో, ఆ లింక్‌తోనే మనం ఏమైనా స్టేట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు బావుంటుందేమో కదా! అని చెప్పేసి జయాలిన్ అంటుంది. ఇంక దానికి ఈ మేనేజర్ కూడా, "అవును, నువ్వు చెప్పింది కూడా బానే ఉంది. మనం లింక్ దగ్గరికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇమ్మని అడుగుదాం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకి సీఈఓ లింగ్‌ని చూపిస్తారు. సో, సీఈఓ లింగ్ అయితే ఒక మీటింగ్‌లో ఉంటాడు. ఇంకా ఆ మీటింగ్‌లో ఉన్న షేర్ హోల్డర్స్‌లో ఒకళ్ళేం చెప్తారు అంటే, "సీఈఓ మీకును అలాగే వేరే యాక్టర్స్‌కి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి న్యూస్‌లో అంతా కూడా వైరల్ అవుతుంది. దీని గురించి మీరు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత లింగ్ అయితే, "అదంతా కూడా రూమర్స్. నేను దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం షేర్ హోల్డర్స్ మీటింగ్ గురించి కాన్సంట్రేట్ చేస్తే బెటర్" అని చెప్పేసి ఇంకా షేర్ హోల్డర్స్ మీటింగ్ గురించి మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు జయాలిన్ తన మేనేజర్‌తో కలిసి ఈ సీఈఓ లింగ్ వాళ్ళ ఆఫీస్‌కి వస్తుందనమాట. సో, వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే సీఈఓ లింగ్‌తో మాట్లాడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా సీఈఓ లింగ్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, "మీరు వెయిట్ చేయండి, సార్ మీటింగ్‌లో ఉన్నారు" అని చెప్పేసి అంటుంది. ఇంకా అలా ఆ రోజు ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తూనే ఉంటారు ఆఫ్టర్‌నూన్ వెళ్ళిన వాళ్ళు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుందనమాట. చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా సీఈఓ లింగ్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, "ఈరోజు సార్‌కి మిమ్మల్ని కలవటం కుదరదు" అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత జయాలిన్ అలాగే తన మేనేజర్ ఇద్దరు కూడా డల్‌గా వెళ్ళిపోతారనమాట. సో, తర్వాత రోజు కలవచ్చు అని చెప్పేసి. ఇంకా జయాలిన్ అయితే తన ఇంటికి వెళ్తుంది. ఇంకా అక్కడికే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తుందనమాట. సో, తన బెస్ట్ ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది, "అసలు ఆ లింగ్ చూడు ఎంత చండాలంగా, ఎంత దారుణంగా ఉన్నాడో. నన్నసలు కలవను కూడా కలవలేదు. నేను మధ్యాహ్నం నుండి నైట్ దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాను తెలుసా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నువ్వు ఒక యాక్ట్రెస్‌వి కదా! రేపు కలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నాకు వేరే దారి లేదు. మీరు ఎలాగన్నా సరే స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి చాలా జాలిగా అడుగు. నీకు గుర్తుందా? నువ్వు ఇది గుర్తుపెట్టుకో. తను ఇంత రూడ్‌గా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్లీజ్ చెయ్యి. బతిమలాడన్నా బతిమలాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు జయాలిన్ అయితే, "నేనిలా అడిగాను అంటే నన్ను ముందే బయటికి పంపించేస్తారేమో" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ తను మాత్రం దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు మార్నింగే జయాలిన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే, మార్నింగే లింగ్ ఒక కత్తి యుద్ధం చేస్తాకి వెళ్తాడు ఒక ప్రైవేట్ క్లబ్‌కి అని చెప్పి తెలుసుకొని అక్కడికి మారువేషంలో వెళ్తారనమాట. సో, ఎవరికీ తెలియకుండా మారువేషంలో వెళ్ళి ఈ సీఈఓ లింగ్‌ని దూరం నుండి చూస్తూ ఉంటారు. ఇంకా సీఈఓ లింగేమో తన అసిస్టెంట్ వెన్లీతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెన్లీ అయితే వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి వచ్చేస్తాడు. ఇంకా ఇదే టైం అనుకుని మన జయాలిన్ ఏం చేస్తుంది అంటే ఆ వెన్లీ లాగా గెటప్ వేసుకుని సీఈఓ లింగ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకా జయాలిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడే బయట నుంచుని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో వెన్లీ అక్కడికి వస్తాడు. సో, వెన్లీ ఇక్కడికి వచ్చి మీరెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు జయాలిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నన్ను ఇక్కడికి సీఈఓ లింగ్ పిలిచారు అని చెప్పి
చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెన్లీకి డౌట్ వస్తుంది. మీ ఐడీ కార్డ్ చూపించండి ఒకసారి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు ఈ జాయలిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న స్ప్రేని ఈ వెన్లీ మొహం మీద కొట్టేసి అక్కడి నుండి పారిపోతుంది. ఇంకా వెన్లీ కూడా జాయలిన్ వాళ్ళ ఫ్రెండ్ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా జాయలిన్ అయితే ఈ సీఈఓ లింక్‌తో ఫైట్ చేయడానికి వెళ్తుంది కదా! ఇంకా సీఈఓ లింక్‌కి కనిపెట్టేస్తాడనమాట జాయలిన్ వచ్చింది అని చెప్పి. ఇంక తనతో కావాలని చెప్పి ఇంకా స్పీడ్‌గా ఫైట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా జాయలిన్‌ని ఓడించేస్తాడు. ఇంకా జాయలిన్‌ని ఓడించిన తర్వాత జాయలిన్ చెప్పండి ఇప్పుడు ఓడిపోయారు కదా మీరు అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు జాయలిన్ అయితే తన క్యాప్ తీసి చెప్తుంది. ఇది నేనే అని మీకు తెలుసా? అలాగైతే నిన్న మీకోసం నేను వెయిట్ చేశానని కూడా మీకు తెలిసే ఉంటుంది కదా! మరి మీరు నన్ను ఇందాక కలవడానికి ఎందుకు రాలేదు అని చెప్పేసి అలా రూడ్‌గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో లింగ్ అంటాడు, మీరు నన్ను హెల్ప్ అడగడానికి వచ్చినట్టు లేదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే జాయలిన్‌కి గుర్తొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా! నువ్వు ఎలాగైనా సరే లింగ్‌ని బతిమలాడు అని చెప్పేసి. ఇంకా అది గుర్తు తెచ్చుకుని తినైతే నన్ను క్షమించండి. నాకు తెలుసు మీకు ఇదంతా కూడా పట్టించుకోరని. కానీ నాకు ఇది చాలా పెద్ద విషయం. సో నాకైతే వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. మీరు ఎలాగన్నా సరే నాకు హెల్ప్ చేయాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా ఏం లేదు మన ఇద్దరి మధ్య అని చెప్పి మీరే చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా విన్న తర్వాత సీఈఓ లింక్ ఏం చేస్తాడు అంటే జాయలిన్ అయితే ఇప్పుడు ఏమంటావు? నీకు ఎలాగన్నా సరే ఈ ప్రాబ్లం నుండి బయటకి తీసుకురావాలి కదా అని చెప్పేసి జాయలిన్ చేపట్టుకుంటాడు. ఇంకా జాయలిన్ అయితే తన చేతిని అంటే లింక్ చేతిలోంచి తీసేద్దామని ట్రై చేస్తున్నా సరే లింక్ మాత్రం వదలడనమాట. గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఇంకా పట్టుకుని తన అసిస్టెంట్‌కి కాల్ చేస్తాడు. వెన్లీకి కాల్ చేసి వెన్లీ ఈరోజు ఈవినింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌ని ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెన్లీ కూడా సరే అని చెప్పి వెన్లీ ఇంకా జాయలిన్ వాళ్ళ ఫ్రెండ్ వెనకాల పడుతూ ఉంటాడు కదా! సో తనైతే తన్ని అంటే జాయలిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని వదిలేసి ఇంకా సీఈఓ చెప్పాడు అని చెప్పేసి సీఈఓ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే జాయలిన్ అలాగే ఈ సీఈఓ లింగ్ ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ జాయలిన్ అలాగే ఈ సీఈఓ లింగ్ ఇద్దరు కూడా ఒకే కలర్ డ్రెస్ అనేది వేసుకుంటారు. ఇంకా జాయలిన్ అయితే అదేంటి మా ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్ ఇచ్చారు. వీళ్ళ కంపెనీలో ఇలాంటివి ఉంటాయేమో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత వెన్లీ వచ్చేసి జాయలిన్‌కి ఒక బ్యాగ్ కూడా ఇస్తాడనమాట. ఇంకా జాయలిన్ అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చుంటారు. ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వస్తారు కదా! వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట. జాయలిన్ మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు కదా! మిస్టర్ లింగ్‌తో మీకు అంటే ఇద్దరు కూడా కలిసి ఉంటే మీకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని చెప్పి ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదంతా నిజమేనా అని చెప్పేసి ప్రెస్ వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా జాయలిన్ అయితే కొంచెం వియర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కాక. ఇంకా అప్పుడు మిస్టర్ లింగ్ ఏమంటాడు అంటే ఇవంతా కూడా రూమర్సే దానిలో నిజం లేదు. ఎందుకంటే తను నేను ఎందుకు కలిసాము అంటే మేమిద్దరం ఎంగేజ్డ్ కాబట్టి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. తను తన పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉంది కాబట్టి ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి అనుకుంది. అందుకే తన రింగ్‌ని కూడా తను దాస్తుంది అని చెప్పి ఇంకా జాయలిన్ నీ రింగ్ ఏది అని చెప్పేసి అంటూ ఉంటాడు గట్టిగా. కానీ స్లోగా నీ పర్స్‌లో చూడు అని చెప్పేసి అంటాడు. ఇంకా జాయలిన్ అయితే షాక్ అయ్యి తన పర్స్ ఓపెన్ చేసేటప్పటికి దానిలో ఒక చిన్న బాక్స్ ఉంటుంది. దానిలో రింగ్ ఉంటుందన్నమాట. ఇంకా ఆ రింగ్‌ని తీసి లింగ్ ఏం చేస్తాడు అంటే జాయలిన్ చేతికి పెడతాడు. ఇంకా అలాంటి రింగే సీఈఓ చేతికి కూడా ఉంటుంది. ఇంక సీఈఓ అలాగే మన జాయలిన్ ఇద్దరు కూడా కలిసి కపుల్ ఫోటోస్ అనేవి దిగుతూ ఉంటారనమాట. ఇంకా ప్రెస్ వాళ్ళందరూ కూడా అదంతా కూడా చూస్తూ ఉంటారు. ఇంకా కావాలని వీళ్ళిద్దరూ కూడా చాలా పోజులు అనేవి ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు కూర్చుంటారనమాట. సో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక జాయలిన్ అయితే మీరు ఎందుకు అలా చెప్పారు? ఎంగేజ్డ్ అని ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఇంకా ఈ సీఈఓ లింగ్‌ని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు సీఈఓ అంటాడు మరి నన్ను ఏం చెప్పమంటావు? మన ఇద్దరం ఊరికే కలిసామంటావా? సో ఆ ఫొటోస్ చూసావా ఎలా ఉన్నాయో? సో వీడియో కూడా ఉందంట. సో ఆ వీడియోని చూసి ఎవరన్నా సరే మన ఇద్దరం ఏదో నార్మల్‌గా క్యాజువల్‌గా కలిసాము అంటే నమ్ముతారా? సో ఎంగేజ్డ్ అంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత జాయలిన్ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు లింగ్ అంటాడు సరే నేను నీ దగ్గరికి టైం ఇస్తాను. నాకు ఒక 1 అవర్‌లో ఇంకో మీటింగ్ ఉంది. అప్పటి లోపల చెప్పు. లేకపోతే మనం ఇప్పుడే బ్రేకప్ చెప్పేద్దాం అని చెప్పేసి అంటాడనమాట. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే జాయలిన్ ఏం చేస్తుంది అంటే నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను అని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్ళి మిర్రర్‌లో చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి. సో తనేమనుకుంటుంది అంటే నేను నా ఫ్యాన్స్‌తో లాయల్‌గా ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడేంటి ఇలా అయింది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆలోచిస్తుంది
పర్వాలేదులే ఇలా కూడా నీకు పాపులారిటీ పెరుగుతుంది, మంచి క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పేసి. ఇంక తర్వాత తనేం చేస్తుంది అంటే సీఈఓ లింగ్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఓకే అని చెప్పేసి అంటుంది. ఇంక సీఈఓ లింగ్ ఏమో సరే అయితే నేను ఒక బిజినెస్ పర్సన్‌ని కాబట్టి మనం ఒక కాంట్రాక్ట్ బేస్ మీద ఇలా ఎంగేజ్‌మెంట్ అనేది చేసుకుందాము అని చెప్పేసి అంటాడనమాట. ఇంక సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కొన్ని కాంట్రాక్ట్‌లో రూల్స్ అనేవి ఉంటాయి. సో, ఆ రూల్స్ ఏంటి అంటే జాయలిన్ అయితే సీఈఓ లింక్‌కి అంటే వీచాట్ మనకి వాట్సాప్ ఎలాగో వాళ్ళకి వీచాట్ అలా ఉంటుందనమాట. సో, వీచాట్‌లో డైలీ గుడ్ నైట్ చెప్పాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, అలా అన్నీ ఇలాంటివన్నీ రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి బయటకి వెళ్తూ ఉండాలి. సో, వీళ్ళిద్దరిని ఎక్కువగా పాపులర్ చేస్తూ ఉండాలి అని చెప్పి అలా రూల్స్ అనేవి ఉంటాయి. ఇంకా అప్పుడు జాయలిన్ అంటుంది నాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను కూడా ఈ కాంట్రాక్ట్‌లో యాడ్ చేస్తాను. ఏంటి అంటే నువ్వు నా వర్క్‌లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పేసి అంటుంది. ఇంక దానికి సీఈఓ లింక్ కూడా ఒప్పుకుంటాడనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగే మన జాయలిన్ అయితే లెగుస్తుంది. సో, లెగిసిన వెంటనే జాయలిన్‌కి సీఈఓ లింక్ చాలా మెసేజ్‌లు అనేవి పంపిస్తూ ఉంటాడనమాట. గుడ్ మార్నింగ్ అని పెడతాడు. అత్తమాటు ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంటాడు. ఇంక తను ఆఫీస్ మీటింగ్‌లో ఉండి కూడా జాయలిన్‌కి మెసేజ్‌లన్నీ కూడా పెడుతూ ఉంటాడనమాట. ఇంక తన దగ్గర స్టిక్కర్స్ ఏమీ లేకపోతే వెన్లీని నాకు కొన్ని స్టిక్కర్స్ పంపించి నీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి స్టిక్కర్స్ అడిగి మరి ఇంకా జాయలిన్‌కి స్టిక్కర్స్ అనేవి పంపిస్తూ ఉంటాడు. ఇంకా జాయలిన్ ఏమో అదేంటి సీఈఓ ఇంత ఫ్రీగా ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత లింగ్ ఏం చేస్తాడు అంటే జాయలిన్‌ని ఒక రెస్టారెంట్‌కి తీసుకువెళ్తాడనమాట. సో, అక్కడ ఒక స్పెషల్‌గా చైర్ ఉంటుంది. ఆ చైర్‌లో జాయలిన్‌ని కూర్చోబెడతాడు. ఇంకా జాయలిన్ ఏమో ఇదేంటి ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చావు, ఇక్కడ అంతా ఎవరు లేనట్టున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి సీఈఓ లింగ్ అంటాడు ఈ రెస్టారెంట్ అంతా కూడా మన కోసమే మనం ఇలా చేశాను, ఎవరు జనం లేకుండా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయలిన్ అంటుంది అదేంటి మనం ఎక్కువగా అంటే జనాల్లో ఎక్కువ పాపులర్ అవ్వాలి అన్నావు కదా, సో మరి నువ్వు ఇలాగా హోటల్ అంతా కూడా ఇలా రిజర్వ్ చేస్తే ఎలాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా తింటారనమాట. దాని తర్వాత సీఈఓ లింగ్ ఏం చేస్తాడు అంటే జాయలిన్ని మూవీకి తీసుకెళ్తాడు. సో, మూవీ థియేటర్లు ఫుల్గా ఉన్న థియేటర్కి తీసుకెళ్తాడు. ఇంకా జాయలిన్ అడుగుతుంది నీకు ఇష్టం ఉండదు కదా జనం ఇంతమంది ఉంటే అని చెప్పి. ఇంకా అప్పుడు సీఈఓ లింగ్ అంటాడు కానీ నువ్వు అంటే జనాలు ఎక్కువ ఉన్న చోటుకే వెళ్దాం అన్నావు కదా మనం పాపులర్ అవ్వడానికి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి సీఈఓ లింగ్ అంటూ ఉంటాడు. ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది. సో, మూవీలో హీరో అయితే కార్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి అయితే జాయలిన్ వావ్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత ఇదంతా విన్న తర్వాత సీఈఓ లింగ్ ఏం చేస్తాడు అంటే వెన్లీ నువ్వు డ్రైవ్ చేయొద్దు నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా కార్‌లో ఎక్కుతాడు. ఇంకా జాయలిన్‌ని కూడా కార్‌లో ఎక్కమంటాడు. ఇంకా జాయలిన్ అంటుంది నన్ను మా కంపెనీ దగ్గర డ్రాప్ చెయ్యి, నా అపార్ట్మెంట్ దగ్గర కాదు అని చెప్పేసి అంటుంది. ఇంకా అందుకని చెప్పి సీఈఓ లింగ్ ఏం చేస్తాడు అంటే కార్‌ని చాలా స్లోగా వెళ్తూ ఉంటాడనమాట. ఎంత స్లోగా వెళ్తాడు అంటే రన్నింగ్ చేసేవాళ్ళు కూడా పక్క నుండి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు జాయలిన్ అంటుంది నువ్వు ఎందుకు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావు, నీకు అసలు వచ్చా రాదా డ్రైవ్ చేయటం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా సీఈఓ లింగ్ అంటాడు ఇదే అంటే సేఫ్టీ కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయలిన్ అంటుంది పర్వాలేదు స్పీడ్‌గా తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు సీఈఓ లింగ్ ఏం చేస్తాడు అంటే సరే అయితే అని చెప్పేసి చాలా స్పీడ్‌గా తీసుకెళ్తాడనమాట. ఇంకా అంత స్పీడ్‌కి అయితే జాయలిన్‌కి వామిటింగ్ అయ్యేటట్టు కూడా అయిపోతుంది. ఇంకా కార్‌లోంచి దిగిన తర్వాత స్పీడ్‌గా సరే మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి స్పీడ్‌గా తన కంపెనీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అప్పుడు సీఈఓ లింగ్ ఏమో రేపు మార్నింగే నిన్ను నేను పికప్ చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వెంటనే జాయలిన్ అయితే ఏం పర్వాలేదు నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక తను పడిపోబోతుంటే సీఈఓ లింగ్ అయితే తనని వెళ్ళి పట్టుకుంటాడు. ఇంక తర్వాత జాయలిన్ ఏమో సరే నేను ఇంక వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత జాయలిన్ వాళ్ళ మేనేజర్ వచ్చేసి జాయలిన్‌తో అంటూ ఉంటుంది నీకు తెలుసా ఇప్పుడు నీ పాపులారిటీ అనేది చాలా పెరిగిపోయింది, చాలామంది నీకు ఫ్యాన్స్ అయ్యారు, అంతేకాదు నీకు చాలా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత జాయలిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి నిజమా అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత రోజు జాయలిన్ అయితే ఒక లైవ్‌కి వెళ్తుంది. ఇంకా లైవ్‌లో అయితే తను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న డ్రామా గురించి అడుగుతారనమాట. ఇంకా ఆ లైవ్‌కి వ్యూవర్స్ అయితే చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆ లైవ్‌లో కావాలని చెప్పి అంటే సీఈఓ లింగ్ గురించి క్వెషన్స్ అడుగుతారు. సో, సీఈఓ లింగ్ మీతో ఎలా ఉంటారు అని చెప్పేసి. ఇంక దానికి జాయలిన్ అంటుంది తను నన్ను చాలా బాగా కేరింగ్‌గా చూసుకుంటారు. సో, తను చాలా మంచివారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే సీఈఓ లింగ్ కూడా ఈ లైవ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. సో, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంక తర్వాత ఈ
మేనేజర్ అయితే లైవ్ అంతా అయిపోయిన తర్వాత జాలిన్‌తో "ఈ లైవ్ అయితే సూపర్ సక్సెస్ అయింది తెలుసా? ఎంతమంది వ్యూవర్స్ వచ్చారో, నీ పాపులారిటీ ఇంకా పెరుగుతూ ఉంది. నీకు తెలుసా ఇంకొక పెద్ద షో అనేది వచ్చింది. సో, ఆ షోలో ఏంటి అంటే రియల్ కపుల్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో, నువ్వు అలాగే సీఈఓ లింగ్ పార్టిసిపేట్ చేయాలి" అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత జాలిన్ అయితే "మేమిద్దరం ఎలా పార్టిసిపేట్ చేస్తాము? మేము చెయ్యము. అయినా సీఈఓ లింగ్ చెయ్యడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ మేనేజర్ మాత్రం "నీకిదే మంచి ఛాన్స్. నీ కెరియర్ అనేది సూపర్‌గా డెవలప్ చేసుకోవడానికి ఆలోచించు. నేను కూడా వాళ్ళకి ఓకే అని చెప్పేసాను. నువ్వు ఎలాగైనా సరే సీఈఓ లింక్‌ని యాక్సెప్ట్ చేసేలాగా చెయ్యి" అని చెప్పేసి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత జాలిన్ ఏం చేస్తుంది అంటే సరే అని చెప్పి సీఈఓ లింక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా జాలిన్ తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా తీసుకువెళ్తుంది. ఇంకా అదే టైంలో జాలిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెన్లీని చూస్తుందనమాట. సో, జాలిన్ అంటే సీఈఓ లింక్ దగ్గర వెన్లీ ఉంటాడు కదా! సో, వెన్లీని చూసినప్పుడు జాలిన్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఏదో గుర్తొస్తుందనమాట. సో, ఒకరోజు వెన్లీ అలాగే జాలిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక హోటల్‌లో ఉంటారు. ఇంకా అది చూస్తుంది. ఇంక తను అయితే చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి "నాకు పనుంది. నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు సీఈఓ లింక్ అంటాడు "వెన్లీ తనని డ్రాప్ చేయి వెళ్లి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెన్లీ కూడా షాక్ అవుతాడనమాట. సో, షాక్ అయ్యి అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి "నేను నిన్ను ఎక్కడో చూసాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాలి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది "లేదు మీరు నన్ను ఎక్కడ చూడలేదు" అని చెప్పేసి అంటే వెన్లీని అక్కడి నుండి తోసేసి ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత జాలిన్ అయితే సీఈఓ లింగ్‌ని పర్స్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఆ రియాలిటీ షోకి తీసుకురావడానికి. ఇంకా అందుకని చెప్పి తనేం అడుగుతుంది అంటే "మీరు ఎలాగైనా రావాలి ఆ రియాలిటీ షోకి" అని చెప్పి అంటుంది. ఇంకా సీఈఓ లింగ్ ఏమో "నేనెందుకు రావాలి" అని చెప్పేసి "నాకేం యూజ్ ఉంటుంది దానికి రావటం వల్ల" అని చెప్పి అంటాడు. ఇంక దానికి జాలిన్ అంటుంది "మీరు ఒకసారి ఆలోచించండి. మీరే కదా చెప్పారు మనిద్దరి రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా చేయాలి. ఎక్కువ మంది మాట్లాడుకునేలా చేయాలి అని చెప్పి. సో, అది కూడా రూల్‌లో ఉంది. సో, మనం గనక ఈ షోకి వెళ్ళాము అంటే మన ఇమేజ్ అనేది ఇంకా పెరుగుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సీఈఓ లింగ్ అంటాడు "సరే అయితే కానీ నేను అక్కడికి రావాలి అంటే మనకి ముందుగానే రిహార్సల్ కావాలి. ఎందుకంటే నేను షోకి వెళ్ళి అక్కడ ఒక ఫూల్‌ని అవ్వటం నాకు ఇష్టం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత జాలిన్ ఏమో సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత రోజే జాలిన్ సీఈఓ లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా సీఈఓ లింగ్ వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా తను ఆ ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సీఈఓ లింగ్ వచ్చేసి "జాలిన్ ఇదంతా గుర్తుపెట్టుకో. ఈ స్టోరీ అంతా కూడా మనం రేపు ఆ రియాలిటీ షోలో చెప్పాలి" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జాలిన్ ఏమంటుంది అంటే స్టోరీ అంతా చదువుతుంది. సో, స్టోరీ ఏంటి అంటే ఒకరోజు జాలిన్ స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు తన షూ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోతుంది. అయినా సరే తను పట్టించుకోకుండా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళి సీఈఓ లింగ్‌ని గుద్దేస్తుందనమాట. ఇంకా అలాగా ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు చూసుకుంటారు. సో, తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఎంగేజ్డ్ అవుతారు అని చెప్పేసి ఈ స్టోరీ అంతటిని వెన్లీ క్రియేట్ చేసి ఆ పేపర్ మీద రాసి ఇస్తాడనమాట. ఇంకా అందుకనే సీఈఓ లింగ్ అయితే జాలిన్‌కి చూపిస్తాడు. ఇంకా జాలిన్ అయితే ఇదంతా చదివి ఇదంతా కూడా ఓల్డ్ ఫ్యాషన్‌గా ఉంది. దీనైతే ఎవరన్నా నమ్ముతారా? అసలు నిజంగానే లేదు. సో, మనం ఏం చెప్దాము అంటే ఒక ఈవెంట్‌లో మీరు నన్ను చూసారు. మీరు నన్ను చూసినప్పుడే మీకు నేను బాగా నచ్చేసాను. సో, అప్పటి నుండి మీరు నా వెనకాలే పడ్డారు. సో, నేను కూడా అందుకే యాక్సెప్ట్ చేశాను అని చెప్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సీఈఓ లింగ్ ఏమో సరే అయితే ఇది కూడా బానే ఉంది అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్తాడు. ఇంకిదే టైంలో చూ అయితే తన షూటింగ్ అనేది పూర్తి చేసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే తనకేం తెలుస్తుంది అంటే జాలిన్‌కి అలాగే సీఈఓ లింగ్‌కి ఇద్దరికీ కూడా పెళ్లయింది. ఎంగేజ్డ్ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. ఇంక వెంటనే చూ ఏం చేస్తాడు అంటే జాలిన్‌కి ఫోన్ చేస్తాడు. సో, జాలిన్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా జాలిన్‌ని అడుగుతూ ఉంటాడనమాట. "ఏంటి నీకు అలాగే సీఈఓ లింగ్‌కి ఎంగేజ్డ్ అంట. ఇదంతా నిజమేనా? నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఇదంతా ఊరికే కదా" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి జాలిన్ అంటుంది "లేదు ఇదంతా నిజమే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ చూ అంటాడు "మరి నువ్వు పార్టీలో సీఈఓ లింగ్ ఎవరో కూడా తెలీదు అని చెప్పేసి అన్నావు కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి జాలిన్ అయితే "ఓహ్! అదా నేను ఊరికే యాక్ట్ చేశాను. మేమిద్దరం ఇదంతా కూడా సీక్రెట్‌గా పెట్టాలనుకున్నాము. అందుకే నేను యాక్ట్ చేశాను" అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదే టైంలో ఈ సీఈఓ లింగ్ వచ్చేసి జాలిన్‌ని పిలుస్తాడు. ఇంకా జాలిన్ ఏమో సీఈఓ లింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడే చూ అడుగుతాడు "నువ్వు ఎక్కడున్నావు" అని చెప్పేసి. ఇంకా జాలిన్ అంటుంది "నేను సీఈఓ లింగ్ దగ్గరే ఉన్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు చూ ఏమో "నేను తనతో మాట్లాడతాను. తనకి ఫోన్ ఇవ్వు" అని చెప్పేసి అంటాడు. ఇంకా జాలిన్ ఏమో సరే అని చెప్పేసి ఇంకా సీఈఓ లింగ్‌కి ఫోన్ ఇస్తుందనమాట. సీఈఓ లింగ్ ఏమో హలో అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ వాయిస్ విన్న వెంటనే చూ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా జాలిన్ అనుకుంటూ ఉంటుంది ఏంటి తను ఇంత వియర్డ్‌గా ఉన్నాడు అని చెప్పేసి. నార్మల్‌గా అయితే చూ ఇలా బిహేవ్ చేయడే అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. సో, చూకైతే జాలిన్ అంటే ఇష్టం అనమాట. సో, తనకి క్రష్ అనేది ఉంటుంది. కానీ జాలిన్‌కి ఈ విషయం తెలీదు.
ఇంకా తర్వాత జాలిన్ అయితే సీఈఓ లింగ్‌ని చూస్తూ ఉంటే మళ్ళీ తనకి పార్టీ గుర్తొస్తుందనమాట. సో, పార్టీలో తన షూ అనేది పడిపోతే ఇంకా జాలిన్‌కి సీఈఓ లింగ్ వచ్చేసి ఆ షూ అనేది తొడుగుతూ ఉంటాడు. అదంతా గుర్తొచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. "నువ్వు నిజంగానే ఏ పార్టీకి రాలేదా? ఒక మాస్క్ పెట్టుకొని పార్టీస్ ఉంటాయి కదా! అలాంటి పార్టీస్‌కి ఎప్పుడైనా వచ్చావా? నన్నెప్పుడైనా చూసావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు సీఈఓ లింగ్ అంటాడు, "లేదు నేనెప్పుడూ అలాంటి పార్టీస్‌కి రాలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి జాలిన్ ఏమో సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలా తర్వాత రియాలిటీ షో అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, రియాలిటీ షోకని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుండి అంటే సీఈఓ లింగ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండే మొత్తం అంతా కూడా షూటింగ్ చేసుకుంటూ వాళ్ళెలా వెళ్తారు షోకి అదంతా కూడా షూటింగ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఇంక వీళ్ళతో పాటే చాలా కపుల్స్ కూడా వెళ్తాయన్నమాట ఆ షోకి. ఇంక తర్వాత సీఈఓ లింగ్‌కి అలాగే జాలిన్‌కి వీళ్ళిద్దరికీ కలిపి ఒక ఇల్లు లాంటిది ఇచ్చేస్తారనమాట. ఇంకా అంతేకాదు వాళ్ళిద్దరికీ కూడా ఒక డాగ్‌ని ఇస్తారు. ఇంక డాగ్‌ని చూసిన వెంటనే సీఈఓ లింగ్ అయితే దూరంగా పారిపోయి అక్కడి నుండి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక సీఈఓ లింక్ అయితే డాగ్ అంటే చాలా భయం. కానీ జాలిన్ మాత్రం ఆ డాగ్‌ని పెంచుకోవడం అంటే ఇష్టం అనమాట. సో, యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఈ షో వాళ్ళు ముందు అడుగుతారు కొన్ని క్వెషన్స్. సో, అప్పుడు జాలిన్ అయితే నాకు డాగ్స్ పెంచడం ఇష్టం. సో, సీఈఓ లింక్ కూడా నాకు అడ్డు చెప్పరు అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది. ఇంకా అందుకనే వాళ్ళు డాగ్స్‌ని తీసుకొచ్చి కావాలని ఇస్తారనమాట వీళ్ళకి పెంచడానికి. ఇంకా అదంతా తలుచుకొని జాలిన్ అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుందనమాట. అయ్యో! సీఈఓ లింక్ ఇదంతా ఇష్టం లేదా అని చెప్పేసి. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి ఈ రియాలిటీ షోలో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.